అదంతా చూసుకుంటాను. ఎంతవరకు రికార్డ్ చేస్తాను, బ్లాగ్ ఎంతవరకు షేర్ చేస్తానో తెలియదు. ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డైలీ మన లైఫ్ని ఎంత ఈజీ చేస్తాయో, ఒక్కొక్కసారి వాటిని నమ్ముకొని పనులు మొదలు పెట్టుకుంటే అంతే పెద్ద హ్యాండ్ కూడా ఇస్తాయి. అలా ఈరోజు నా ఎయిర్ ఫ్రైయర్తో నాకైన ఎక్స్పీరియన్సే ఈ వీడియో. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే 2 days వీడియో. నా ఎయిర్ ఫ్రైయర్ హ్యాండ్ ఇచ్చినా కూడా మా అమ్మాయి కోసం హెల్తీగా రాగి కుకీస్ ఎలా చేశాను అండ్ మంత్లీ డీప్ క్లీనింగ్ తర్వాత ఇంటిని ఎలా రీసెట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడ నేనైతే నా మార్నింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని మా వారిని లంచ్ బాక్స్ రెడీ చేసి ఆఫీస్కి పంపించేసి ఇక్కడైతే బట్టలు మడత పెట్టే పనిలో పడ్డాను. నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ చూసాను నేను. మనం ఏదన్నా పని స్టార్ట్ చేయాలంటే చాలామంది ఓకే 1st తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం, లేదా వీక్ స్టార్టింగ్ అంటే మండే నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా. అలానే ఈసారి 1st June మండే రోజు వచ్చింది. సో మీలో చాలామంది అనుకున్నట్టు 1st of the month అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నట్టు 1st day of the week రెండు కలిసి వచ్చాయి. కాబట్టి మీరు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటూ స్టార్ట్ చేయలేని పనులన్నీ ఈరోజే స్టార్ట్ చేయండి అని ఆ రీల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడగానే. అవును కదా, నేను రోజు బాగా బతికిచ్చే పని ఏంటి, ఆరిన బట్టలు తీసి అక్కడ పడేయడం, లేదా వాటిని అప్పటికప్పుడు మడత పెట్టినా సర్దకపోవడం. సో ఈ రోజు నుంచి నా రిజల్యూషన్ ఏంటంటే, స్టాండ్ నుంచి బట్టలు తీసుకొచ్చామంటే ఇమీడియట్గా వాటిని ఫోల్డ్ చేసేసి వాటి ప్లేసుల్లో సర్దేయాలని డిసైడ్ చేశాను. సో ఇంకా ఆ మోటివేషన్తోనే ఈరోజు అయితే చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు, ఈ వీడియో లైవ్ అయ్యే రోజు అంటే వెన్స్డే వరకు నేను అది ఫాలో అవుతూనే ఉన్నాను. స్టార్ట్ చేశాను కాబట్టి ఎలాగోలా కొంచెం గట్టిగా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఫాలో అయితే ఈ పని కంటిన్యూ చేస్తే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే హెల్దీ స్నాక్ రెసిపీ చూసేద్దాం. పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అయిపోతున్నాయి. బస్ స్నాక్స్ కోసం ఏవో ఒకటి ఇవ్వాలి. అండ్ కుకీస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఇంట్లోనే ఈజీగా రాగి కుకీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా అని ఫుల్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను, కానీ ఫైనల్గా కుకీస్ ఎలా చేశాను అనేది మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇప్పుడైతే క్లియర్గా మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోండి. నేనైతే నెయ్యి తీసుకున్నాను, హోమ్ మేడ్ నెయ్యి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. తర్వాత అందులో ఒక 3/4 కప్పు బెల్లం వేసి ఇలా మిక్స్ చేసుకోండి. బెల్లం పొడి యూస్ చేస్తే ఇలాంటి టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా కుకీస్ విషయంలో నేను ఈ బెల్లం ఎంత బాగా దంచినా సరే అది కొంచెం గడ్డలుగా ఉంది. ఫైనల్గా మిక్సీలో వేసి కరిగించుకోవాల్సి వచ్చింది నేను. ఇలాంటి విషయాల్లో నాకు బెల్లం పొడి ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది, కానీ నాకు దానిలోంచి ఏదో కెమికల్ స్మెల్ వస్తుంది. అందుకే నాకు బెల్లం పొడి యూస్ చేయడం ఇష్టం ఉండదు. మీకు తెలిసి మంచి బ్రాండ్లో ఏదైనా బెల్లం పొడి ఉంటే నాకు రికమెండ్ చేయండి, నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను. ఇంకా బెల్లం పొడి అంతా అందులో వేసి మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి మనం చేస్తుంది రాగి కుకీస్ కాబట్టి 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ కోకో పౌడర్ వేసి 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసాను. మీరు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సోడా వేసాను. ఇప్పుడు మిక్సింగ్ టైం చేత్తో చాలా జెంటిల్గా మిక్స్ చేయాలి ఎప్పుడైనా కుకీస్ మిక్స్ని. దీన్ని మీరు చపాతీ పిండిని ఈడ్ చేసినట్టు బాగా గట్టిగా చేసేసారంటే మీ కుకీస్ కూడా అలా గట్టిగా రాళ్ళులా వస్తాయి. సో మీరు జెంటిల్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే పైన క్రిస్పీగా లోపల మంచి టెక్స్చర్లో ఉంటాయి కుకీస్. ప్రాపర్ కుకీస్ ఎలా ఉంటాయి అలా టెక్స్చర్ కావాలి అంటే ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను చూసారా, అలా మిక్స్ చేయండి. ఇంకా ఆల్రెడీ గీతో ఆ పిండినంతా కలిపేసుకున్న తర్వాత మనకి కుకీస్ చేయడానికి బాల్స్లా రావాలి కదా పిండి. ఆ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కాచి చల్లార్చిన పాలు మీరు తీసుకున్న పిండి కన్సిస్టెన్సీని బట్టి, ఇక్కడ నేను మీరు చూసారు కదా మహా అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ యూస్ చేసి ఉంటాను అంతే. అలా కొంచెంగా యాడ్ చేసుకోండి, ఒకేసారి యాడ్ చేసేసుకోకుండా.
పిండిని అయితే ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్కి పెట్టేయండి. ఇంకా 10 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా సాఫ్ట్గా ఉంది. ఇంకా దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మంచిగా హ్యాండ్తోనే కుకీస్ షేప్ అయితే ఇచ్చేసి అన్నిటిని నీట్గా ఎయిర్ ఫ్రైర్లో పెట్టేశాను. ఇప్పటివరకు కూడా నాకు తెలియదు ఎయిర్ ఫ్రైర్ పనిచేయదని, ఎందుకంటే కుకీస్ కోసం మనం ఏం ప్రీ హీట్ చేయం కదా, డైరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి. ఆ ప్రీ హీట్ ఆప్షన్ ఉండి ప్రీ హీట్ పెట్టుకునేలా ఉంటే నేను పెట్టేదాన్ని కాబట్టి నాకు అర్థమయ్యేది అది వర్క్ అవ్వట్లేదని. సో అన్నీ నీట్గా రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. తప్పకుండా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేసి హైప్ చేయండి. కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మంచి షేప్ ఇవ్వండి, ఎందుకంటే కుకీస్ తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి మనం ఇప్పుడే వెడల్పుగా చేసేసి పెట్టేసామంటే వాటికి బేక్ అవ్వడానికి సరిగ్గా ప్లేస్ సరిపోదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న సైజు ఉంది చూసారా, ఇదైతే పర్ఫెక్ట్. ఫోర్క్తో నేను జస్ట్ అలా కట్స్లా పెడుతున్నాను అంతే. కుకీస్ కుక్ అయిన తర్వాత ఆ షేప్ బాగుంటుందని. మీరు దీన్నే నైఫ్తో కూడా 3 డాట్స్లా పెట్టుకోవచ్చు. కార్నర్స్ మాత్రం క్రాక్స్ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టండి, ఎందుకంటే కుకీస్ బేక్ అయిన తర్వాత లైట్గా క్రాక్ వస్తుంది. మనం ముందే క్రాక్స్తో చేసి పెట్టామంటే అవి మరీ ఎక్కువగా అయిపోయి విడిపోయినట్టు అయిపోద్ది కుకీ. కాబట్టి ఇలా నీట్గా ఒక మంచి షేప్ ఇస్తూ చేసి పెట్టుకోండి. కొంచెం చేయడానికి టైం పడుతుంది కానీ కుకీస్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకున్నా కూడా. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. మనం అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వేసాం, అది హెల్తీనా కాదా అని కూడా వాళ్ళకి తెలియకూడదు. ఓన్లీ టేస్ట్ మాత్రం ఎంజాయ్ చేయాలి పిల్లలు. మీరు అలా అలవాటు చేశారంటే వాళ్ళు బయట స్నాక్స్ అడగమన్నా అడగరు. ఒకవేళ అడిగి తీసుకున్నా సరే వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చదు. ఏంటి ఫ్రెష్నెస్ లేదు, ఇంట్లో మా అమ్మ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా అని మీ పిల్లల నోటి నుంచి మీరు వింటారు. నేను చాలాసార్లు మా అమ్మాయి నోటి ద్వారా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చాలామంది చెప్పే మాట టైం లేదు, మాకు కుదరదు. టైం లేదు అనేది ఒక ఎక్స్క్యూజ్ లాగా అనిపిస్తుంది నాకు. మన పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేయలేమో చెప్పండి. ఒక ½ అన్ అవర్ మంది కాదనుకుంటే ఈ కుకీస్ రెడీ అయిపోతే పిల్లలు ఇంట్లోనే హెల్తీగా తింటారు. సో మీకున్న పనుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లల కోసం కూడా కొంచెం టైం తీసుకొని వాళ్ళకి ఇంట్లోనే ఇలా హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. టైం లేని వాళ్ళ విషయం ఓకే, అట్లీస్ట్ వీకెండ్లో అయినా కొంచెం పిల్లల కోసం టైం తీసుకోమని నా సజెషన్ అంతే. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని ఆన్ చేద్దాం అనేసరికి ఎయిర్ ఫ్రైర్ షాక్ ఇచ్చింది. ఇంకా అది రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను నేను. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయి ఒక్కసారి ఏంటిది ఆన్ అవ్వలేదని. ఇంకెలానో వారంటీలోనే ఉంది కాబట్టి కంప్లైంట్ అయితే బుక్ చేశాను. వచ్చి ప్రాబ్లం ఏంటో చెప్తారు కదా, ఏం ప్రాబ్లం అయింది ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఇమీడియట్గా మన దగ్గర ఉన్న రెండో ఆయుధం ఏంటంటే మైక్రోవేవ్ ఎలానో ఉంది కదా, అందులో చేసేద్దామని మైక్రోవేవ్ ప్లేట్ ఉంటుంది కదా, దానిలో మళ్ళీ బటర్ పేపర్ వేసి అందులోకి షిఫ్ట్ చేసేసాను. నేను మైక్రోవేవ్లో కుకీస్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి పెట్టి చూద్దామని 3 మినిట్స్ అయితే పెట్టాను. మీరు మీ అవెన్ కెపాసిటీని బట్టి టైం అయితే సెట్ చేసుకోండి. నేను ఇనిషియల్గా 3 మినిట్స్ అయితే పెట్టాను. ఇదే మీరు ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవాలంటే 165-160 డిగ్రీస్ దగ్గర ఒక 15 మినిట్స్ పెడితే సరిపోద్ది. ఎయిర్ ఫ్రైర్లో నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటే. చెప్తున్నాను కదా మైక్రోవేవ్లో ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏంటో అని. టైం మనం తక్కువ పెట్టుకుంటేనే మంచిది. వన్స్ అవి బర్న్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ముందు 3 మినిట్స్ పెట్టి చూద్దాం కదా అని 3 మినిట్స్ పెట్టాను. అయినా సరే లోపల భయం ఎలా అవుతుందో ఏంటో అని ఇంకా 1.5 మినిట్ తర్వాత ఒక్కసారి చెక్ చేశాను. కుకీస్ అయితే బాగానే అవుతున్నాయి. ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది, మనకు తెలుస్తుంది కదా బేక్ అవ్వాలి అన్నట్టు. ఓకే, మిగతా టైం కూడా కంటిన్యూ చేద్దామని ఇంకా క్లోజ్ చేసేసి మళ్ళీ అయితే ఆన్ చేశాను. కరెక్ట్గా ఇంకొక లాస్ట్ 40 మినిట్స్ ఉంది అన్నప్పుడు చెక్ చేయడానికి తీసాను. చెక్ చేశాను, ఇంకొంచెం అయితే బాగుండి అనిపించింది. సరే నేను టైం కరెక్ట్గానే పెట్టాను కదా, ఈ టైం కూడా కంప్లీట్ చేద్దాం అని అనుకున్నాను. అదే నేను చేసిన మిస్టేక్. ఆ 2 మినిట్స్ దగ్గర ఆఫ్ చేసేస్తే బాగుండేది. అంటే కొంచెం చల్లారిన తర్వాత కుకీస్ క్రిస్పీగా అవుతాయి కదా. తర్వాత సడన్గా బర్నింగ్ స్మెల్ వచ్చింది నాకు లాస్ట్ 10-20 సెకండ్స్ ఉన్నప్పుడు. ఇంకప్పుడు చూస్తే ఆ కార్నర్లో 3 ఉన్నాయి చూసారా, అవి మాత్రం కొంచెం మాడినట్టు అయినాయి. ఓకే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మైక్రోవేవ్లో నాకు తెలియలేదు. ఒక 2-3 అలా అయ్యాయి కానీ
మిగతావన్నీ తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ 2 మినిట్స్ టైం పెట్టుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. సో మీరు ఎవరైనా ఇలా మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదు, మైక్రోవేవ్ ఉంది అనుకున్నప్పుడు మీ అవెన్ కెపాసిటీని బట్టి ముందు 1 నిమిషం టైం తక్కువే పెట్టండి. పెట్టి చూసుకున్న తర్వాత కుకీస్ కండిషన్ని బట్టి ఇంకా అవ్వాలి అనుకుంటే అప్పుడు కావాలంటే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 2 మినిట్స్ పెట్టి కుక్ చేశాను చూడండి. ఈ కుకీస్ అయితే బాగా వచ్చాయి. సో ఈరోజు మా అమ్మాయి కోసం స్నాక్ చేద్దామని నేను స్టార్ట్ చేసిన వేళ విశేషం బాగాలేదనుకుంటా. ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఈజీగా అయిపోయేది అండ్ నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది అందులో చేయగలనని. వీటిని ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది ఈసారి ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తానులేండి. ఫైనల్గా మన పిల్లల కోసం హెల్దీ రాగి కుకీస్ అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. మా అమ్మాయి ఫేవరెట్ కూడా. కావాలనుకుంటే బేక్ చేసే ముందు వీటి మీద డ్రై ఫ్రూట్స్ కానీ చాకో చిప్స్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇది డైరెక్ట్గా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను. మంత్లీ నేను చేసుకునే డీప్ క్లీనింగే చాలా వీడియోస్లో మీరు అందరూ చూశారు. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉండి నా మంత్లీ డీప్ క్లీనింగ్ కనుక మీరు చూడకపోయినట్టయితే ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. లేదా మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో క్లీనింగ్ వీడియోస్ అని ఉంటాయి, అందులో కూడా మీరు చూసేయచ్చు. నా మంత్లీ క్లీనింగ్తో పాటు వీక్లీ క్లీనింగ్, డైలీ క్లీనింగ్ అన్నీ ఆ ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేసినట్టే ఫుల్ లైటింగ్ వచ్చేస్తుంది కర్టన్స్ వేయకపోతే. అందుకని ముందైతే లివింగ్ రూమ్లో కర్టన్స్ వేసేస్తున్నాను. అండ్ మావన్నీ ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీస్ అవడం వల్ల మార్నింగే సన్ వచ్చేస్తుంది. సో రావాల్సిన వేడంతా ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా నేను ఏంటంటే అన్నీ ఫస్ట్ తీసేసి వాషింగ్ మిషన్లో వేసి స్లోగా దాని వాషింగ్ సైకిల్ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ నేను ఇంట్లో మిగతా పనులు మళ్ళీ డస్టింగ్ చేయడం, ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో తన వర్క్ తను చేసుకుంటున్నారు. మా పాప పనుల్లో మా పాప ఉంది. మార్నింగ్ క్రికెట్కి వెళ్ళి వచ్చేసింది. తన హాలిడే హోంవర్క్ చేసుకుంటుంది. ఇంకా యాక్టివిటీస్ అవన్నీ కామనే కదా, అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. మా అమ్మాయి మాత్రం దేన్ని కాంప్రమైజ్ చేయదనమాట. అంటే తను రెగ్యులర్గా చేయాలి, హాలిడేస్లో ఇవి చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు కదా పిల్లలు. బట్ స్కూల్ వాళ్ళు ఇంత బిజీ పెట్టేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ ఇయర్ మరీ పాపం ఎక్కువ అకాడమిక్స్ రిలేటెడ్ అంతా అయిపోయింది. హాలిడేస్ తను బాగా ఎంజాయ్ చేయలేకపోతుందేమో, టైం సరిపోవట్లేదేమో అనిపిస్తుంది నాకు. అంతేలేండి, ఇంకా స్లోగా క్లాసెస్ పెరిగే కొద్దీ కిండర్ గార్డెన్లో ఉన్నట్టు ఎంజాయ్ చేయడం కుదరదు కదా పిల్లలకి. వాళ్ళు ఈ టైంలో స్టడీస్ మీద ఎంత ఫోకస్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఇంకా స్లోగా కర్టన్స్ వేసేసిన తర్వాత ఇంకా సోఫా కవర్స్ కూడా వేసేస్తున్నాను. ఈ సోఫా కవర్స్ కుషన్కి పిల్లోస్ వేసి పెట్టేసాం అనుకోండి, వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది కదా. బెడ్రూమ్స్ పని కొంచెం స్లోగా చూసుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ నైట్ వరకు వెళ్ళి ఎలానో అక్కడ పడుకోం కాబట్టి. లివింగ్ రూమ్లో ఏంటంటే డే అంతా ఉండాలి. ఇక్కడ ఇంకా మా వారు కూడా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. పాప ఏదైనా కూర్చోవాలన్నా కూడా మనం తీసేసినవన్నీ అలానే ఉంచేసాం అనుకోండి, చిరాగ్గా ఉంటుంది. సో స్లోగా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పని అయితే స్టార్ట్ చేశాను. దీంతోపాటు ఇంట్లో వంట పని కూడా ప్యారలల్గా చేసుకోవాలి కదా. మళ్ళీ లంచ్ టైంకి లంచ్ రెడీగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది కాబట్టి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను, కానీ ఇల్లు రీసెట్ చేస్తున్నప్పటి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేసా. ఎవ్రీ మంత్ చూపించేదేగా అన్నట్టు. ప్లస్ నేను పొద్దున్న ఫాస్ట్గా వర్క్ చేసేసుకున్నాను అండి. ఇంక ఇప్పుడు అన్ని కర్టన్స్, సోఫా కవర్స్ అవన్నీ వేస్తూ వంట పని కూడా చేస్తున్నాను. అయిపోయిందిలేండి. ఇక్కడైతే వంకాయ టొమాటో చట్నీకి ఫ్రై చేసి పెట్టాను. అండ్ దొండకాయ ఫ్రై చేసా, క్లోజప్లో చూపిస్తా. అండ్ రైస్ కడిగి రెడీగా పెట్టాను. ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నా. సో ఇప్పుడు కుక్కర్ కూడా ఆన్ చేసేస్తే రైస్ రెడీ అయిపోద్ది. ఇంకా లంచ్ చేసేయచ్చు. ఆ తర్వాత బెడ్రూమ్స్ పని అదంతా చూసుకుంటాను. ఎంతవరకు రికార్డ్ చేస్తాను, వ్లాగ్లో ఎంతవరకు షేర్ చేస్తానో తెలియదు, కానీ ఐ విల్ ట్రై టు రికార్డ్. సో ప్రస్తుతానికి వంట పని పూర్తి చేసుకొని లంచ్ అయితే చేయాలి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి.
ఫైనల్గా ఇదైతే మా యమ్మీ లంచ్ ప్లేట్. అసలు సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా పెరుగు మామిడి పండు కూడా ఉంది. మంచిగా లంచ్ ఎంజాయ్ చేసేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాం. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ టైంలో అండి. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ వరకు నాకేం చేయాలనిపించలేదు. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను కదా క్లీనింగ్ అంతా. బాడీ కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ మనం రికవర్ స్టేజ్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి పనులు పెట్టుకోవడం కొంచెం నీరసం వస్తుంది. మేనేజ్ చేసి ఒక్కొక్కసారి నేను 2 డేస్లో అలా చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి 1 డేనే చేస్తాను. ఈ పర్టికులర్ డే ట్యూస్డే కాబట్టి మిగతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. మందిరం ఈరోజు చేయడం కుదరదు, కానీ చాలా డేస్ నుంచి నేను సేమ్ డే మందిరం చేయడం మానేశానులేండి. ఇంతకుముందు ఏంటంటే ఆ క్లీనింగ్ అంతా నేను మార్నింగ్ అవర్స్లో ఫినిష్ చేసేసుకొని తర్వాత సేమ్ డేనే అంటే ఆఫ్టర్నూన్ అలా మందిరం కూడా క్లీన్ చేసేసుకునేదాన్ని అంటిల్ అన్లెస్ ట్యూస్డే ఫ్రైడే ఇలా రాలేదు అనుకున్నప్పుడు. బట్ ఈ మధ్య ఒక 4-5 మంత్స్ నుంచి అస్సలు అన్నీ ఒకే రోజు అంటే అవ్వట్లేదు. సో ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తర్వాత రోజు ప్రశాంతంగా ఒక హాఫ్ డే మార్నింగ్ టైంలోనే స్పెండ్ చేసి మందిరం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే అన్ని డేస్లో బాడీ ఒకేలా రెస్పాండ్ అవ్వదు కదా. బాడీయే మీకు క్లియర్గా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, నేను ఈ పని చేయగలను, ఈ పని చేయలేను అని. సో ఎక్కువ ఫోర్స్ చేసి బాడీని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అలా ఎక్కువ ఫోర్స్ఫుల్గా చేస్తూ వెళ్ళిపోతే ఏంటంటే మనకి చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, బాగా చేయాలనిపించదు. బట్ బాడీ కూడా సపోర్ట్ చేయదు. బాడీ సపోర్ట్ చేయలేక ఓపిక లేనప్పుడే కదా మీకు చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఒక చిన్న పాజ్ తీసుకోండి. నేను మీకు ప్రతిసారి చెప్పినట్టే ఇంట్లో పని కానీ క్లీనింగ్ కానీ ఒక్కరోజు చేయకపోతే ఏమీ మునిగిపోదు. కాబట్టి ఎప్పుడన్నా మీ బాడీ రెస్ట్ కోరుతుంది, మీకు ఇలా బ్రేక్ కావాలని ఇండికేషన్ ఇస్తుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కావాల్సిన బ్రేక్ తీసుకోండి. తర్వాత ఫుల్లీ రీఛార్జ్ అండ్ ఎనర్జైజ్ అయ్యి మీరే బోల్డ్ అంతా యాక్టివ్గా పనులు చేసుకుంటారు. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా అలా సూపర్ ఫాస్ట్గా నా పని అయితే అయిపోయింది. 2 బెడ్స్ మీద బెడ్షీట్స్ వేసేసి మా బెడ్ మీద పిల్లోస్ కూడా సెట్ చేశాను. ఇంకా మా అమ్మాయి బెడ్ విషయానికి వచ్చేస్తే బెడ్షీట్ వేయడం వరకే మన పని. ఈ సెట్ చేసుకోవడం అంతా మనం ఎంత నీట్గా పెట్టినా సరే ఏంటమ్మా ఇలా పెట్టాం అని అన్ని పీకి పడేసి మళ్ళీ తనైతే సెట్ చేసుకుంటుంది. అందుకని ఈ సర్దే పని నేను అసలు పెట్టుకోను. తను స్కూల్కి వెళ్ళినా సరే ముందు అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను, నాకు నచ్చినట్టు తను మళ్ళీ మార్చి సర్దుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా నేను బెడ్షీట్ వేయగానే పిలిచాను. ఇంకా వచ్చి తన థింగ్స్ అన్నీ వాటి ప్లేస్లో సర్దేసుకుంటుంది. ఆ టెడ్డీస్, బుక్స్, ఆ బెడ్ ల్యాంప్ ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. వాటిని తను పెట్టినట్టే ఆ ప్లేస్లో నేను పెడతాను, అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటారు కదా, నాకున్నంత చేదస్తుంది మా అమ్మాయికి కూడా, మనం చేస్తే తప్ప పని నచ్చదని. నాకు కూడా ఒక పట్టణ ఎవరు చేసినా నచ్చదు, అది నేనే చేసుకోవాలి. ఇంక ఇది ఫైనల్గా మా బెడ్రూమ్ అయితే ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మంత్లీ క్లీనింగ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించినా సరే చేసుకుంటే మాత్రం ఇల్లంతా భలే ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇదైతే డిన్నర్ సీన్స్. ఈరోజు డిన్నర్ కోసం ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయినాయని పెసరట్టు వేద్దామని పెసరట్టు కోసం నానబెట్టాను. మార్నింగే సోక్ చేసి పెట్టేసుకుంటే నైట్ వేసేసుకోవచ్చు. 6 to 8 hours సోక్ అయితే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ పెసలు తీసుకుంటే అందులోకి ఒక గుప్పెడు బియ్యం యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి బియ్యం యాడ్ చేయకుండా కూడా వేస్తాను. బియ్యం యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. లేదు మాకు మెత్తగా ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు డైట్లో ఉన్నప్పుడు కార్బ్స్ వద్దు అనుకుంటే రైస్ అవాయిడ్ చేసి కంప్లీట్గా ప్రోటీన్ రిచ్ అంటే మూంగ్ దాల్ దోశ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈ మూంగ్ దాల్ దోశ మాత్రం చీలా అని ఇక్కడ నార్త్ సైడ్ కూడా బాగా తింటారు. దీంతో మామూలుగా మనం పెసరపప్పు చేసుకుంటాం కదా, స్ప్లిట్ ఎల్లో కలర్లో ఉంటాయి, వాటితో కూడా వేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం క్వాంటిటీలో కాబట్టి నేను మిక్సీలోనే వేసేసాను. మామూలుగా కూడా పెసరపిండి గ్రైండర్లో వేస్తే ఏంటో ఫోమ్ లాగా వచ్చేసి నురగంతా ఫామ్ అయిపోద్ది, కానీ పిండి మాత్రం నాకు కావాల్సిన టెక్స్చర్లో రాదనిపిస్తుంది నాకు. అందుకని నేను పెసరపిండికి మాత్రం మిక్సీనే యూజ్ చేస్తాను. ఇది ఎలానో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకుంటాం. ఇంకొంచెం బ్యాటరే మేము 3 దోశలు వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది నిల్వ ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం వేసుకోవడం కూడా నచ్చదు అండ్ బాగుండదు కూడా. పెసరట్టు ఎప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకొని తినేసామా అంటేనే బాగుంటుంది. అండ్ ఈ నార్త్ సైడ్ వాళ్ళు
చీలాలా వేసుకుంటారు. నేను మీకు మన జొన్న పిండితో ఓట్స్తో చీలా చూపించాను కదా, అలా వేసుకుంటారు. వీళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కాబట్టి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. ఇది ఒక మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, డైట్లో ఉన్న వాళ్ళు తినొచ్చు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా వేరే ఫుడ్ క్రేవింగ్స్ ఏమి ఉండవు అనమాట. మార్నింగ్ మంచిగా ఒక 2 దోశలు తినేసామంటే లంచ్ టైం వరకు అసలు ఆకలి అనేది వేయదు, ఇంకేం తినాలనిపించదు. నేను డిన్నర్కి వేసాను కాబట్టి ఇంకా దీని మీద అల్లం, ఉల్లిపాయ అలాంటివి ఏమీ వేయలేదు. మామూలుగా బ్రేక్ఫాస్ట్ టైంలో వేసుకునేలా ఉంటే మంచిగా ఉల్లిపాయలు వేస్తాను పెసరట్టు. దానిలోకి మా కాంబినేషన్ మా వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ పల్లి చట్నీయే చేశాను. అల్లం చట్నీ కూడా బాగుంటుంది ఇందులోకి చేసుకుంటే, బట్ నైట్ టైం అంత హడావుడి అవసరం లేదు. ఎప్పుడైనా వీకెండ్స్లో డే టైం చేస్తూ ఉంటాను కదా, అప్పుడు మాత్రం ప్రాపర్గా ఉల్లి పెసరట్టేసి దానిలోకి అల్లం చట్నీ, పల్లి చట్నీ అన్నీ చేస్తాను. సో అదండి ఇంక ఈరోజు డిన్నర్ పెసరట్టుతో పాటు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అస్సలు ఎవ్వరూ కామెంటే చేయట్లేదు. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను. తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయడానికి ట్రై చేయండి. కుకీస్ మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ పిల్లల ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.